ఎస్ఎల్బీసీ పనులు తిరిగి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట ఇన్లెట్లో గత ఏడాది ఫిబ్రవరిలో సొరంగం పైకప్పు కూలడంతో లోపల ఉన్న భారీ టీబీఎం యంత్రం పూర్తిగా పాడైపోయింది. ఈ ప్రమాదం కారణంగా సొరంగం తవ్వకం పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు అచ్చంపేట మండలంలోని మన్నేవారిపల్లి వద్ద ఉన్న అవుట్లెట్లో టన్నెల్ బోరింగ్ యంత్రం బేరింగ్ పాడైపోయింది. దీంతో 2 ఏళ్లుగా పనులు ఆగిపోయాయి. విదేశాల నుంచి బేరింగ్ను తెప్పించినప్పటికీ వృధాగా మిగిలింది. ఇకపై టీబీఎం యంత్రాలతో కాకుండా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో సొరంగం తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భారీ యంత్రాలను తొలగించేందుకు 7 నెలల పాటు గ్యాస్ కట్టర్లతో ముక్కలుగా కోశారు. 60 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో కష్టపడి క్రేన్ల సాయంతో ఆ యంత్రం శకటాలన్నింటినీ ఈ ఏడాది జనవరి 8 నాటికి సొరంగం నుంచి బయటకు తీశారు. యంత్రాన్ని తీసేసిన 14వ కిలోమీటర్ వద్ద సొరంగం పై కప్పుకూలిపోవడంతో పనులు ఇంకా ముందుకు సాగటం లేదు. ఇక మిగిలిన 9.8 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఎలాగైనా పూర్తి చేసి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల సాగునీటిని తరలించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తున్నారు. 2025 నవంబర్ 3న స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెల్బోర్న్ మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించారు. ఆ నివేదిక ఆధారంగా పనులను ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు.